సరే మీ పక్కన పలకరించండి. బాగున్నారా అని అడగండి. కొన్నిసార్లు బాగున్నారా అని అడగగానే వాళ్ళు ఎలా ఉన్నారో మనకు అనవసరం. బాగున్నారా చెప్పండి అనేట్టుగా కొన్నిసార్లు వ్యవహరిస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమందిని మనం చూసినప్పుడు ఏంటో ఏదో తెలియని బాధ ఉన్నట్టుంది, ఏదో నొప్పి ఉన్నట్టుంది, ఏదో కొంచెం ముఖంలో కలతుంది, ఏదో ఒక మాట చెప్దాం అని చెప్పి దేవుడు మనతో ఉన్నాడు బ్రదర్ బాగున్నారా అని చెప్పడానికి ప్రయత్నం చేసామా ఎప్పుడైనా? అలా దేవుడు మన తోడుగా ఉన్నాడు, పర్వాలేదు, దేవుడు మనతో ఉంటాడు, అంతా క్షేమే కదా అని అడగడానికి ప్రయత్నం చేస్తామా? అబ్బే చెప్పారు కదా బాగున్నారా అడగమని, ఒక మాట అడిగేద్దాం. బాగున్నారా, సరే ఇప్పుడు చెప్పండి. మనం దేవునితో నడిచే ప్రతి అడుగులో ఆయనను మనం నేర్చుకోగలిగినప్పుడు, ఆయన మన హృదయంలోకి ఆహ్వానించేటప్పుడు మనం ప్రతి అడుగులో కూడా దేవుని సంతోషకరంగా మారగలుగుతాం. మనం నేర్చుకుంటున్నాం కదా, ఆత్మీయంగా మనం ఎదిగే పరిస్థితుల్లో కొన్ని విషయాలని బైబిల్ చెప్తున్న పద్ధతి వైపు మనల్ని మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మూల మాటలు మనం ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ మాట. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన, కిందన ఫుట్నోట్లో, పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనల్ని రక్షించెను. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి అలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నూతన స్వభావము, నూతన జీవము మనం పొందుకున్న వారిగా యేసు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఉండగలుగుతాం. ఎప్పుడు? ఆయనను మనం తెలుసుకొని రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందుకున్న మనలోనికి ఆ నూతన స్వభావం, నూతన జీవము మనం చూడగలుగుతాం. మనల్ని చూసి ఇతరులు కూడా వీరు క్రొత్తగా ఉన్నారు, వీరి ఆలోచన విధానం మారింది, వీరి బ్రతుకు మారింది అని మనల్ని చూసి చెప్పగలుగుతారు. అలాంటి స్థాయి మనలో ఉండాలని చెప్పి దేవుని మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. పోయిన వారం కొన్ని విషయాల్లో మనం నేర్చుకున్నాం కదా, మనం అలా నూతనమైన పద్ధతి వైపు మనం ఎదగకపోవడానికి గల కారణం ఏంటంటే, అనుమానాలు మనం వదలలేకపోవడం వల్ల మనల్ని ఏం చేస్తాయంటే ఎదగలేకుండా చేస్తాయి. ఏంటి అనుమానాలు అంటే, నా వల్ల, నేను కూడానా అనే కొన్ని ఆలోచనలు, నేను చేస్తున్న తప్పు కాదులే, అందరూ ఇలాగే ఉన్నారులే, ఈ బలహీనత ఎవరికి ఉండదు అని చెప్పుకునే కొన్ని కారణాలతో అపవాది మనల్ని దేవుడు ఎదిగింప చేద్దాం అనుకునే ఆలోచన వైపు నుంచి మనల్ని ఎదగనివ్వకుండా ఆ కింద స్థాయిలో ఉంచేస్తూ ఉంటాయి. అయితే దేవుని సంబంధమైన ఆలోచన మనల్ని నూతన స్వభావం వైపు, పరలోక సంబంధమైన వ్యక్తి ఎలా అయితే జీవించగలడో భూమి మీద అలా మనం బ్రతకడం దేవుని సహాయంతో మనం ఉండగలుగుతాం, జీవించగలుగుతాం. అలాంటి నూతన స్వభావం, నూతన జీవం మనం పొందుకోవాలని దేవుని ఆశ. అలాంటి ఎదుగుదలతో మనం ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా మన గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆ ఎదుగుదల మనలో కనపడాలి, చూపించే విధంగా మనలో ఉండాలి. రెండో ఆటంకం ఏంటి అని అంటే, ఆచారాలను మనం వదలకపోతే మనం ఎదగలేం. మీ పక్కలతో చెప్పండి. నేను చెప్పినట్టుగానే చెప్పారా? కొత్తగా ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేశారా? కక్కిసారా నేను చెప్పింది? నేను ఇక మీద నుంచి ఆచారాలు చేయను అని ఎవరైనా చెప్పారా? చేస్తే చెప్తారు. ఇప్పుడు వరకు చేయకపోతే, నేను ఇప్పటి వరకు ఏ ఆచారాలు చేయలేదు, మీరు కూడా అలా చేయొద్దు, దేవుని మాట ఏం చెప్తుందో అదే మనం వెంబడించాలి అనే ఆలోచనకి మనం ఎప్పుడు సిద్ధపడాలి. ఆచార సంబంధమైన ఆలోచనలు మనం వదలకపోతే దేవునిలో మన ఎదుగుదల అసలు ప్రారంభమే కాదు. సో ఆచార సంబంధమైనవి వదలాలి. ఇంతకీ ఆచారం అంటే ఏంటి? ఆచారం అంటే ఏంటి? అంటే ఆచారాలు తెలీదా? ఆచారం అనే పదం తెలీదా?
నా తాత ముత్తాలు చేసిన అనుసరించాలి. ఇంకా ఏది చెప్పారమ్మా? అందరూ చేస్తున్నారని చేయాలి. ఇంకా మనకు తెలిసింది చెప్పండి. ఆచారాలు అంటే తెలుసు కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు కదా. పెద్దల పారంపర్య ఆచారము అని అంటారు. అంటే పెద్దలు కొన్ని నియమించిన నియమ నిబంధనల ప్రకారం మనం నడవాలి కదా. మన పెద్దలు ఇలా చెప్పారు కదా, మన పెద్దలు ఇలా ఉండమన్నారు కదా, మన పెద్దలు చెప్పింది దాటిపోతావేట్రా అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. అలా చేయడానికి ఇష్టపడతా ఉంటాం. పెద్దలు కొన్ని నియమించిన క్రమాలు పద్ధతులు మనం వెంబడించాలని ఆశపడుతూ వాటిని ఆచారంగా చేస్తూ ఉంటాం. కొన్ని విషయాల్లో మనం ఏం చెప్తామనంటే ఇది సత్యము, ఇది నీతి అని చెప్పి కొంతమంది పెట్టిన విషయాలని సాంప్రదాయబద్ధంగా మనం వాటిని అనుసరించడానికి ఇష్టపడతా ఉంటాం. మంచిదే. అయితే ఆచార సంబంధమైనది నిన్ను ఎదగనివ్వకుండా చేసే కొన్ని పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు వాటిని విడిచి నీతియుక్తమైన దేవుని మాటను మనలోనికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి. కానీ నేటి కాల పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే ఆచార సంబంధమైన జీవితానికి ఇష్టపడుతున్నారు కానీ ఆత్మ సంబంధమైన జీవితానికి ఇష్టపడడానికి ఎదగడానికి మనిషి ఆలోచన కూడా లేకుండా బతుకుతూ ఉన్నారు. కొన్ని విషయాల్ని మీకు ఉదాహరణగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాని నుంచి మనం దేవుని సంబంధమైన ఆలోచనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీటింగ్ కొరకు మేము ప్రయాణమై వెళ్తా ఉన్నాం. వెళ్తా ఉండేటప్పుడు ఆ మీటింగ్ సిద్ధపరిచిన వ్యక్తి మాకు దారిలో ఎక్కుతానని చెప్పారు. అయితే సరే అని చెప్పి మేము ఆయన్ని కలుసుకున్న తర్వాత తెల్లవారే బయలుదేరిపోయాం. 4:30-5 కలాగా ఆ ప్రాంతానికి దగ్గరగా వెళ్ళే పరిస్థితుల మధ్య ఆ వ్యక్తి కూడా మాతో కారులో ఎక్కాడు. ఎక్కిన తర్వాత మాతో కూర్చున్నాడు. అయితే టిఫిన్కి టైం అవుతుంది కదా అని చెప్పి మేము ఎక్కడ మన కొత్త ప్రాంతం కదా, ఎక్కడ బాగుంటుందో కొంచెం చెప్పండి అని అంటే నేను మిమ్మల్ని మంచి టిఫిన్ దగ్గర తీసుకెళ్తాను అన్నాడు. అనగానే జనరల్గా మామూలుగా ఆకలి వేసేటప్పుడు ఒకలా ఉంటుంది, మంచిది అనగానే ఆకలి కొంచెం ఏమవుద్ది, పెరుగుతుంది. మాకు కూడా ఆకలి పెరిగింది, సూపర్ ఉంటుంది అని చెప్తే మేము కూడా వెళ్ళాం. వెళ్ళగానే దగ్గరికి వచ్చేసింది. చూసినప్పుడు పాకలాగే ఉంది కానీ చాలా మంది జనాలు ఉన్నారు. అప్పుడు ఈయన చెప్పిన మాట యొక్క నమ్మకం ఒక స్థాయిలో ఉంటే అక్కడ చూసిన జనాలను బట్టి మాకేమనిపించింది అంటే నిజమేలా ఉంది, మంచి ఫేమస్లా ఉంది అని చెప్పి వెళ్ళాం. వెళ్ళి ఏమన్నారు చెప్పారు, ఏదో స్పెషల్ ఏంటో అది చెప్పిన తర్వాత తీసుకొని తింటున్నాం. ఇలా నోట్లో పెట్టగానే మాకేదో తేడా ఉంది. అందరూ అది చెప్పట్లే, ఎవరో అందరూ అనుకుని తినేస్తున్నారు. మేము మాత్రం మా మొఖాలు మేము చూసుకుంటున్నాం. మమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి అంటున్నాడు. బయటికి చెప్పలేము, కక్కలేము, ఉండలేము. చెప్పాలో తెలీదు, చెప్పకూడదో తెలీదు. మొత్తానికి మింగేసాం. మింగేసి బయటికి వెళ్ళిపోయాం. ఒకరు మేము కూడా మొఖాలు చూసుకుంటున్నాం కానీ మేము కూడా ఏమీ అనుకోలేదు. తర్వాత ఆ రోజు మీటింగ్ అయిపోయింది. రాత్రి పడుకునేటప్పుడు నా పక్కన ఇంకో బ్రదర్ అంటున్నాడు, తెల్లారి టిఫిన్ ఏదో అన్నాడు కానీ అంత బాగాలేదే అన్నాడు నెమ్మదిగా నాతో. నెమ్మదిగా అంటవేడరు బాబా, అంత దారుణం ఉంది, అయినా అందరూ అలా తినేస్తున్నారంటే ఏమోలే తినేస్తున్నారు అందరూ, మనకే నచ్చలేదేమో, మన్నోరు బాగోలేదేమో. అక్కడ మేము చెప్పకపోవడానికి గల కారణం ఏంటనంటే అందరికీ బాగానే ఉంది, మాకు బాగోలేదని అంటే మేము ఎక్కడ తేడాగా మమ్మల్ని చూస్తారేమో అనే అభిప్రాయం మమ్మల్ని ఏం చేసింది అని అంటే చెప్పకుండా చేసేసింది. కొన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అందరూ ఉత్సాహంగా సంతోషంగా ఆరాధించేటప్పుడు నీకేదో తెలియదు, వాళ్ళందరూ ఏదో సంతోషంలో ఉన్నారు, నువ్వు చెప్పాలో తెలీదు, చెప్పకూడదు తెలియదు, నాకు అది తెలియట్లేదు, నేను అది పొందుకోలేకపోతున్నాను, నేను అలా ఆనందించలేకపోతున్నాను, నేను అలా సంతోషించలేకపోతున్నాను. తేడా నాలోనా వాళ్ళలోనా అని ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ళందరూ దేవుడు అంటే గొప్ప ఉత్సాహంగా వెళ్ళిపోతున్నారు, నేను అలా ఉండలేకపోతున్నాను, దేవునితో ఆనందించలేకపోతున్నాను అని ఎప్పుడైనా అనిపించిందా మనసులో? మనకి ఎందుకులే, అందరూ వస్తున్నారు కదా, మనం కూడా వచ్చేద్దాం, కూర్చుందాం, వెళ్ళిపోదాం. దేవుడు ఆ జీవితాల్లో చేస్తున్నాడు, నా జీవితంలో చేస్తాడని ఎదురు చూస్తామా? చెప్పలేని కొన్ని విషయాలు మనుషులు ఆ ఆచారంలోనే కొట్టుకెళ్ళిపోతారు. అందరూ వెళ్తున్నారు కదా, అందరూ చేస్తున్నారు కదా, అలాగే చేయలేమో. నీతో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నీ ద్వారా దేవుడు పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. అది మనుషులకి అక్కర్లేదు, అందరితోనే
బయట అంటారు కదా, నలుగురితో నారాయణ గుంపులో మనం వెళ్ళిపోదాం. నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా జీవితం ఇలా ఉండాలి, నేను ఇలా బతకాలి అని ఎప్పుడైతే ప్రారంభిస్తామో నీ ఎదుగుదల ఇతరులు చూడగలుగుతారు, ఇతరులు గుర్తించగలుగుతారు. ఆలోచించండి, అందరిలాగే మనం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా? నువ్వు అనుభవిస్తున్న అనుభూతి దేవునితో కొత్తగా ఎప్పుడైనా ప్రయత్నం చేయడానికి, ఇదేంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే నిన్ను ఇతరులు ప్రత్యేకంగా చూడగలుగుతారు, నిన్ను ఇతరులు ఆ నూతనత్వాన్ని గుర్తించగలుగుతారు. ఒకసారి ఒక ప్రాబ్లం వచ్చింది. రెండో ఉదాహరణ మనం అర్థం చేసుకోవడానికి ఏంటనంటే, ఒక సిస్టర్ గారికి బాగోలేదు ఒంట్లో. జనరల్గా మనకు అనారోగ్యం వస్తుందా రాదా? వస్తుంది. అలాగే ఆవిడకి కూడా అనారోగ్యం వచ్చింది. వెంటనే ఆ పక్కింటి వదిన గారు ఏమన్నారంటే, అమ్మలు మాకు తెలిసిన డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఎవరు వెళ్ళినా ఆవిడ దగ్గర తగ్గిపోద్ది అని చెప్పింది. మనకు కూడా కొంతమంది చెప్తారు, చిన్న జలుబు వచ్చా కానీ వాళ్ళే డాక్టర్లు అయిపోయి పలానా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెయ్యి అయితే తగ్గిపోద్ది, ఆయన ముట్టుకుంటే తగ్గిపోద్ది, ఆయన టాబ్లెట్ ఇస్తే తగ్గిపోద్ది, ఆయన ఇంజక్షన్ అయితే తగ్గిపోద్ది అని చెప్తారు. అలాగే చెప్పింది. ఈవిడ వెంటనే వెళ్ళిన తర్వాత మందులు కొనుక్కుంది, వేసుకుంది. ఈవిడికి తగ్గలేదు. ఇప్పుడు ఆవిడ వచ్చింది, ఎవరైతే చెప్పారో పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది, ఎవరికి వెళ్ళినా తగ్గిపోద్ది అని చెప్పింది. ఇప్పుడు ఈవిని అడుగుతుంది, తగ్గిపోయింది కదా అంటుంది. ఈవిడికి తగ్గలేదు. తగ్గిందని చెప్పాలో తెలియట్లేదు, తగ్గలేదని చెప్పాలో తెలియట్లేదు. ఏం చేయాలరా బాబు అని ఆలోచిస్తుంది. మనమైతే ఏం చేస్తాం? తగ్గిందని చెప్తామా, తగ్గలేదని చెప్తామా? నిజమా? అందరికీ తగ్గిపోద్దా డాక్టర్ దగ్గరికి వెళ్తే అని చెప్పింది. మీకు తగ్గిపోయిందా తగ్గలేదని అంటే తగ్గలేదని చెప్తారా? తగ్గుతుందేమో, మందు లేటుగా పనిచేస్తుందేమో. ఆవిడ ఏమందంటే మొహమాటంకి, తగ్గినట్టే ఉంది, ఏదో సరే ఇంకో మందులో 3 రోజులకి ఇచ్చారు కదా, ఒకరోజు తగ్గిపోద్ది ఏంటి అందరికీ చెప్పలేకపోతుంది బయటికి. పాపం కొన్నిసార్లు నువ్వు నేను అలా ఉండాలని దేవుడు కోరుకోడు. అంటే అందరికీ అయిపోయింది నాకు కూడా అయిపోద్ది అనే విధిలో అందరి వెనకాతలే నువ్వు పొలవమని వెళ్ళాలని దేవుడు కోరుకోడు. నీతో దేవుడు పనిచేసే విధానం ప్రత్యేకమైంది, నిన్ను నడిపించే విధానం ప్రత్యేకమైంది, నీతో ఆలోచించే విధానం ప్రత్యేకమైంది, నిన్ను నిలబెట్టాలనుకునే విధానాలు ప్రత్యేకమైనవి. కొన్నిసార్లు మనం ఆలోచిస్తే, ఇక్కడ ఈ తమ్ముడు ఉన్నాడు, నువ్వు ఎంత బరువు ఎత్తగలవు? నువ్వు 50 కేజీలు ఎత్తగలవా? 50 కేజీలు ఎత్తగలంట. గోపన్న 100 కేజీలు ఎత్తగలరు. ఇప్పుడు ఆ 100 కేజీలు తీసుకొచ్చి ఈ తమ్ముడి మీద వేస్తే ఏమవుద్ది? నడు ఇరుగుద్ది. ఎవరు ఎంత మోయగలరో, ఎవరు ఎన్ని పరిస్థితుల మధ్య, ఎలాంటి పరిస్థితుల మధ్య దేవునితో నడవగలరో ఆయన తెలుసా తెలీదా? తెలుసు. నువ్వు ఆచారబద్ధంగా ఆ మార్గంలోనే నేను వెళ్ళిపోతాను అని అంటే మనం ప్రత్యేకంగా ఏమి ఉండలేం, అలాగే వెళ్ళిపోతాం. కానీ మనల్ని దేవుడు ఉంచాలనుకున్న స్థాయికి మనం ఎదగాలి అని అంటే ఆయన కోరుకునే విధానానికి ఆయన మాట ఏది చెప్తుందో అది నేను తీసుకోవడానికి నా హృదయాన్ని తెరవాలి. మనుషుల్ని వెంబడించను కాదు, దేవుని వెంబడించే హృదయం మనలో ఉండాలి. 3వ ఉదాహరణ చెప్తున్నాను చూడండి. 3వది ఏంటనంటే, ఒక తమ్ముడు నాకు ఈ విషయాన్ని చెప్పాడు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఏంటనంటే, యూత్ మీటింగ్ అయిన తర్వాత ఆ తమ్ముడు మామూలుగా కొంచెం ఇందాక అడిగాను కదా, మీ పక్కన వాళ్ళు డల్గా ఉన్నారేమో, కొంచెం ఏదో బాధలు ఉన్నారేమో చూడండి అంటే, ఆ మొక్కం కూడా అలాగే ఉంది ఆ తమ్ముడిది. ఏం తమ్ముడు అలా ఉన్నామనంటే, కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నానన్న, అయితే అందరికీ సార్ బాగానే చెప్పారు, అందరూ ప్రిపేర్ అవుతున్నారు, అందరూ క్వాలిఫై అయిపోతున్నారు, నేను ఫెయిల్ అయిపోతున్నాను అంటున్నాడు. బాగానే అనిపించింది నాకేంటనంటే, నేను అవ్వలేకపోతున్నాను, నేను పాస్ అవ్వలేకపోతున్నాను, నేను క్వాలిఫై అవ్వలేకపోతున్నాను అనే బాధ తనలోకి వచ్చి నేను ఏదో చెయ్యాలి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అందరూ ఫెయిల్ అయిపోతే ఇడు అడుగుతాడా? నాకు ఆ డౌట్ వచ్చింది. అందరూ ఫెయిల్ అయిపోతే నాలో ఏదో లోపం ఉందని ఆలోచిస్తారా, ఆలోచించరా?
ఆలోచించడు. అప్పుడేం ఆలోచిస్తాడు? టీచర్ సరిగా చెప్పట్లేదని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటో చెప్పండి? బోధిస్తున్న బోధకుల ప్రాబ్లమా, కూర్చున్న వాళ్ళది ప్రాబ్లమా? నేనేం అనట్లేదండి. మీ పక్క వాళ్ళది చెప్పండి, ఎవరిది ప్రాబ్లం? ఇలాగే ఒక చోట అడిగితే నీ వల్లే నేను బాగుపడలేదు అంటుంది ఆవిడ, పక్క ఆవిడని చూపించి. ఎవరో పక్క వాళ్ళు పాడవరు, ఎవరో ఎదుటి వాళ్ళ వల్ల కూడా పాడవరు. నీ అంతటి నువ్వే పాడవుతావు. ఎప్పుడు నీవు దేవుడు కోరుకున్న స్థాయికి నువ్వు అప్పగించుకోకపోతే, ఆ పద్ధతులకి నువ్వు దేవుడు ఎలా చెప్తున్నాడు నేను ఎలా బతకాలని ఆలోచించకపోతే నువ్వు పాడైపోతావు. కానీ మనం ఏం ఆలోచిస్తామంటే, అందరూ ఇలాగే ఉన్నారు కదా, పర్వాలేదు, ఇలా ఉంటే సరిపోద్దేమో, అందరూ ఇలాగే బతుకుతున్నారు కదా, ఇలా ఉండడం పెద్ద సమస్య ఏం కాదేమో అనుకొని ఎన్నాళ్ళైనా అదే క్రైస్తవ పద్ధతిలో ఉండిపోతాం తప్ప, క్రీస్తుని ఎదిగింప చేయాలనుకున్న ఆలోచిస్తున్న పద్ధతుల వైపు మనిషి ఎదగడానికి ఏమాత్రం కూడా ఆలోచన కలిగి ఉండడు. ఈరోజు నువ్వు నేను ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ పక్కలు చెప్పండి, ఇంకెంత ఎదుగుతామండి? 21 ఏళ్ళు ఎప్పుడో దాటిపోయి. ఇది కాదు మన వయస్సులో మనం ఎదిగే ఎదుగుదల కాదు, వయస్సును బట్టి వచ్చే తెల్ల వెంట్రుకలు కూడా కాదు. ఆత్మీయ స్థితి ఎంతలా ఎదుగుతున్నాం, దేవుడు అని తెలుసు అని చెప్పుకుంటూ ఆయన మాట బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఆయన సన్నిధికి అనేక సంవత్సరాల నుంచి వస్తూ నీలో ఎదుగుదల కనబడట్లేదు అని అంటే, ఎక్కడో ఆచార సంబంధంగా మనం దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ ఆత్మ సంబంధంగా దేవుని వెంబడించే పద్ధతుల వైపు మనం దేవుణ్ణి వెంబడించలేకపోతున్నాం అనేది మనం ఎప్పుడు కూడా గమనించుకోవాలి. సో అలాంటి ఆచార సంబంధమైన పద్ధతులు మనం విడిచిపెట్టాలి అని అంటే, చాలా మంది ఎలా ఉంటారు అని అంటే, శుక్రవారం వస్తే ఇల్లు ఏం చేయాలి? మిగతా రోజులు గాలికి వదిలేయచ్చు, శుక్రవారం మాత్రం కడగాలి, శుక్రవారం మాత్రం దీనికి రెస్ట్, మిగతా రోజులు. కొన్ని లోకంలో మనకి తెలుసో తెలియకో దేవుడి దగ్గర మనం వినో ఎక్కడో తెలియని పద్ధతులు ఏం చేస్తామనంటే వెంబడిస్తూ ఉంటాం. మనం దినాన్ని లక్ష్య పెట్టేవారుగా కాక దేవుని సంబంధమైన మాటని లక్ష్య పెట్టేవారుగా మన హృదయానికి స్థానం ఇవ్వాలి. దినాలు ఈ రోజైనా రేపైనా దేవుడు అలాగే ఉంటాడు. కానీ వ్యక్తులు పెట్టుకునే పద్ధతులు ఎలా ఉంటాయనంటే, ఆవిడ తొక్కపడుతుంది ఏంటనంటే, మా ఆయన ఊరు తీసుకెళ్ళిన తర్వాత తీసుకురమ్మంటే తీసుకురాలేదు, శుక్రవారం ఇల్లు కడగకుండా అయిపోయింది అని చెప్పి ఏడిసేస్తుంది ఆవిడ. శుక్రవారం ఇల్లు కడగకపోతే మరి ఏమైపోద్దా అని బాధపడుతుందో తెలియదు కానీ సిస్టర్ గారు ఆ రోజు ఆ పని చేయకపోతే ఏదో తెలియని వెళ్తే అన్నట్టుగా బాధపడిపోతుంది. ఈరోజు కొన్నిసార్లు అంతే, మనం కూడా మనం అనుకున్నట్టుగా ఆచార సంబంధమైన ఆలోచన మనలో పోకపోతే, అది చేయకపోతే మామూలుగా ఉండలేరు. అంటే సరిగ్గా మనం ఎప్పుడు 5 గంటలు లేచి ప్రార్థన చేస్తాం, ఆ రోజు చేయకపోతే ఆ రోజంతా రోజులా ఉండదు. ఎందుకు? ఆ 5 గంటలకి యామి అని చదివేయాలి. మనం చదవకపోతే ఏమవుద్ది? ఆ రోజంతా దేవుడు నీతో ఉండడు. అవునా? ప్రతి క్షణం దేవుడు నీతో ఉంటాడనే మాటను మర్చిపోయి నువ్వు చేస్తున్న పద్ధతుల నుంచి దేవుడిని వెతకాలని ఆలోచించే పద్ధతి వైపు ఆచారంగా ఆలోచిస్తూ ఉంటారు. నేను కొన్నిసార్లు నేను ఇక్కడ కూడా గమనించాను ఏంటనంటే, ఈరోజు మనకి బలారాధన ఉంది, ఆయన శరీరము ఆయన రక్తం మన దగ్గరకు వస్తుంది. కొంతమంది బాప్తిస్మం తీసుకున్నా సరే అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారని నేను ఆలోచించాను. ఏమో మరి నాకు తెలియలేదు. కానీ కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, మనిషి బలహీనుడిగా ఉండేటప్పుడు దేవుని బలాన్ని ఆశ్రయించడానికి ఆయన మన దగ్గరికి వస్తున్నాడు. వినపడిందా? నేను బలహీనుడిని, దేవుని బలాన్ని పొందుకోవడానికి నేను దేవుని దగ్గరికి వచ్చాను. నేను లోకంలో నా జీవితాన్ని బట్టో నా పరిస్థితులను బట్టో నేను బలహీనంగా ఉన్నా, దేవుడు బలమైన వాడని దేవుని దగ్గరికి వచ్చానని చెప్పి కొన్ని విషయాలు మనం దేవుడిని ఆశ్రయించాలి. నేను తప్పు చేశాను, మరి ఎలాగా? నేను పాపం చేశాను, ఎలాగా? నా శరీరంలో ఈ బలహీనత ఉంది, ఎలాగా? అందుకే దేవుడు మనకు కావాలి, అందుకే దేవుని అవసరం మనకుంది. కానీ
అందుకోసం దేవునికి దూరంగా వెళ్ళిపోయి లోకాచారపు పద్ధతిలో ఉంటానని ఇష్టపడితే దేవుడు ఆనందించేవాడుగా మన జీవితంలో ఉండలేడు. మనం ఏమి చేయాలి? మనలో ఈ బలహీనత ఉంది కాబట్టి మరింత సమీపంగా దేవుని దగ్గరికి రావాలి. నేను ఈ రకంలో ఈ పని చేయలేకపోతున్నాను కాబట్టి దేవుని బలం పొందుకొని ఆ పని చేయడానికి దేవుని దగ్గర రావాలి. అంతేకాని నేను బలహీనుడిగా ఉన్నాను కదా అని చెప్పి దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు. లేవీకాండం 15:19 చదువుదాం ఒకసారి. లేవీకాండము 15:19 స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. అంటే కొన్నిసార్లు స్త్రీ తన జీవన క్రియ ప్రకారం తన శరీరంలో జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే, రక్తం మెన్సెస్ టైంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి సమయాల్లో స్త్రీలు ఎలా అనుకుంటారు అని అంటే, పాత నిబంధన పద్ధతులు ఆమెను ముట్టకూడదనే ఆచార సంబంధమైన పద్ధతులు ఉన్నాయి మన పాత నిబంధనలో చదివేటప్పుడు. అందుకే రాహేల్ ఏం చేసింది అని అంటే, విగ్రహం వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చేటప్పుడు విగ్రహాన్ని కింద పెట్టి కూర్చొని దాని మీద నేను కడగా ఉన్నాను అని అంటాడు. ఆ కడగా ఉండేటప్పుడు పాత నిబంధన క్రమం ఏంటి అని అంటే, ఆవిడని ముట్టుకున్న అపవిత్రతే, ఆవిడ కూర్చున్న స్థలం ముట్టుకున్న అపవిత్రతే. అందుకు రాహేల్ ఆ విగ్రహం మీద కూర్చునేటప్పుడు వాళ్ళ నాన్నగారు అవునా అని చెప్పి ఆ ప్రదేశం తప్ప మిగతాదంతా ఎతుకుతాడు. ఎందుకు? ఆవిడ అపవిత్రంగా ఉంది కాబట్టి. అందుకోసం చాలా విషయాలు మనిషి కూడా అలాగే ఆలోచిస్తుంటాడు. 32 చదువుతాం తల్లి. స్రావము గలవాని గూర్చియు వీర్య స్థలనము వలని అపవిత్రత గలవాని గూర్చియు కడగానున్న బలహీనురాలి గూర్చియు స్రావము గల స్త్రీ పురుషులను గూర్చియు అపవిత్రురాలితో క్షీణించు వాని గూర్చియు విధింపబడినది ఇదే. పురుషులకి వారి వయసును బట్టి, ఆలోచన పరిస్థితులను బట్టి కొన్నిసార్లు వీరు కూడా వారి శరీరంలో జరిగే జీవన క్రియను బట్టి కూడా వీరు కూడా అపవిత్ర సంబంధమైన పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి జీవన విధానంలో మనం ఇలా ఉంటే అపవిత్రంగా ఉంటామని చెప్తుంది. మరి నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మార్కు సువార్త 9:25 చదువుదాం. మార్కు సువార్త 9:25. జనులు గుంపుకూడి తన యొద్దకు పరుగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దెయ్యమా, ఒక్క నిమిషం, 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అని ఉంటుంది కదా. నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత మనం ఒక సంఘటన చూస్తాం. ఏంటనంటే, 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు తనని స్వస్థపరచగలడని నమ్మి లోక 8:44 చూస్తే, ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయింది. నిజంగా ఆలోచించండి ఒకసారి. అపవిత్రురాలైన స్త్రీ యేసు ప్రభుని ముట్టగలదా? అసలు ముడితే ఏమవుద్ది? అపవిత్రత ఆయనకి వెళ్తుంది కదా. అప్పుడు ఆవిడేం ఆలోచించాలి? నాకు అంతా బాగుపడిన తర్వాత కదా యేసు ప్రభు దగ్గరికి వెళ్తానంటే ఆవిడేమవుద్దును? చచ్చిపోదును. అది ఆలోచించండి. ఆచార సంబంధమైన పద్ధతుల్లో మనం నడిస్తే చావు మన ముందు ఉంటుంది. నేను దేవుణ్ణి పట్టుకోవాలని చెప్పి దేవుని దగ్గరికి వస్తే బలహీనత నుంచి విడుదల పొందుకుంటాం, మరణంలో నుంచి తప్పించబడతాం. మనం చావుకరమైన పరిస్థితుల్లో నుంచి విడుదల పొందుకొని జీవం కలిగిన పరిస్థితుల వైపు మనం నడవగలుగుతాం. ఈరోజు దేవుడు మనకి ఎందుకు కావాలి అని అంటే, మనం లోక సంబంధమైన జీవన విధానంలో కొన్నిసార్లు నడిచేటప్పుడు బలహీన పడవచ్చు, తప్పు చేయొచ్చు, పాపం చేయొచ్చు. కానీ
దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభువా నన్ను కరుణించయ్యా, నేను దీనుణ్ణి, నేను ఈ పరిస్థితుల మధ్య తప్పు త్రోవలో నడిచాను, తప్పు ఆలోచనలో నడిచాను, నన్ను నీ పక్షమైన కరుణతో నన్ను విడిపించయ్యా, నన్ను ఆ పరిస్థితుల నుంచి తప్పించయ్యా అని చెప్పి ఆ బలాన్ని పట్టుకోవడానికి మన దేవుని దగ్గర రావాలి. ఈరోజు ఆచార సంబంధమైన పద్ధతులు మనల్ని ఏం చేస్తాయనంటే లోకంలో ఆ బలహీనతతోనే చనిపోయేలా చేస్తాయి. కానీ దేవుని వద్దకు మనం వచ్చినప్పుడు విడుదల పొందుకొని జీవం పొందుకునేలా దేవుని మాటలు మనకు సహాయపడతాయి. ఈరోజు ఆ జీవం కలిగిన మాటను మనం పొందుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. ఒక 5 విషయాలు మనం పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. త్వరతంగా ఆ విషయాలను పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక ఏం చేయాలంట? వీటిని చేయాలి. లూకా 11:42 కూడా ఏమని ఉంటుంది అని అంటే ఆయన ఒక మాట యాడ్ చేస్తాడు, మీరు దేవుని ప్రేమను కూడా విడిచిపెట్టారు అని చెప్తా ఉంటాడు. ఆలోచిస్తే ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే దేవునికి ఇవ్వాల్సినవి చాలా మంది ఇచ్చేస్తా ఉంటారు. దేవునికి ఇవ్వాల్సినవి చాలా ఇచ్చేస్తా ఉంటారు, వాళ్ళని ఇచ్చుకోరు. వినపడిందా? దేవునికి ఇవ్వాల్సినవి చాలా ఇచ్చేస్తారు కానీ ఏమెవరు? నన్ను నేను ఇచ్చుకోను, నా హృదయాన్ని నేను దేవునికి ఇవ్వను, కానీ నాకు సంబంధించి నేను దేవునికి చాలా ఏం చేస్తాను? చాలా ఇస్తూ ఉంటాను. మనం దేవుడు కోరుకునేది దేవునికి ఇవ్వడం మంచిదే, కానీ నిన్ను కూడా ఇచ్చుకోవడం దేవుడు చెప్తున్నాడు. వాటిని మానక వీటిని చేయండి. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి మా ఫ్రెండ్ మా ఇంటికి రారా, కొంచెం ఈ ఫంక్షన్ అవుతుంది, సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టుగా చెప్పాడు, పిలిచాడు. పండగ మంచి ఎంజాయ్ చేద్దామంటే అందరం ఇష్టంగా వెళ్తాం కదా. నేను కూడా మంచిగా తయారై వెళ్ళాను. వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర పూజ చేస్తున్నారు. పూజ చేసేటప్పుడు అందరూ చాలా భక్తిగా శ్రద్ధగా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ పూజ అంతా అయ్యే వరకు ఎవరు అసలు ఏ మాత్రం కదలకలేదు, ఎలా కూర్చున్నా అలాగే ఉన్నారు. నాకు అది చూసినప్పుడు భలే ఆశ్చర్యం అనిపించింది. మనం మాత్రం ఒకచోట కూర్చున్నాం అనుకోండి, ఒకచోట కూర్చున్నట్టు ఉన్నాం. కానీ దేవుని దగ్గరికి వెళ్తే వాళ్ళు మాత్రం కూర్చున్న చోట కూర్చున్నట్టే ఉంటారు. పిల్లలేమి పెద్దలేమి దేవుని దగ్గర ఉన్నాం అనే భయం వాళ్ళకుంటుంది, దేవుని దగ్గరికి వచ్చాం అనే భయం వాళ్ళకుంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తామని అంటే చిప్స్ ప్యాకెట్ తెచ్చి పిల్లలకి ఇస్తాం, తినండి అని. సినిమా హాలా ఇది? దేవుని మందిరమా? దేవుని దగ్గరికి వచ్చాననే భయం అక్కడ ఉండేటప్పుడు మనకు ఉండేది, మనం కూడా పాటించేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఈజీనెస్ వచ్చేసిందో, మనకి పర్వాలేదులే అనే ఆలోచన వచ్చేసిందో. మరి పిల్లలు కదా, తినాలి కదా, బాగా కడుపు నిండా పెట్టేసి తీసుకురండి, కడుపు నిండా పెట్టేసి తీసుకురండి. దేవుని మందిరంలోకి వచ్చారు పడుకున్నా ఆయన మాటలు మనం వింటారు. ఈరోజు మనం దేవుని మందిరంలోకి వచ్చి ఆ భయాన్ని మనం చూపించకపోతే, దేవుడు అనే భయం వారికి లేనప్పుడు పాపాన్ని విచ్చలవిడంగా చేయడానికి పిల్లలు అలవాటు పడిపోతారు. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆ విషయాన్ని గమనించినప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు. చక్కగా ఆ కార్యక్రమం అంతా అవుతుంది. అయిపోగానే ఆడ ఒక పని చేశాడండి. ఏంటనంటే కట్టిని ఇలా మూసాడు. కట్టిని మూసిన తర్వాత ఇప్పుడు దాకా భక్తిగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఆన్ చేయండి రా అన్నారు. ఏంట్రా ఆన్ చేయండి అనగానే డీజే, ఇప్పుడు డీజే వచ్చింది. అప్పుడు 5.1 స్పీకర్స్ అనమాట, ఇంటి నిండా స్పీకర్స్. పిల్ల లేదు, పెద్ద లేదు, ముసలోళ్ళు లేదు, యవనస్తులు లేదు, అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ చెంగులు ఊడిపోతున్నా పట్టించుకోవట్లేదు. ఏంటిది కండువా కింద పడిపోతుంది, ఇది జారిపోతుంది. అందరూ ఒక్కసారే ఒక 5 నిమిషాల క్రితం అని ఊహించాను, 5 నిమిషాల తర్వాత సంబంధం లేనట్టుగా మారిపోయారు జనాలు అందరూ. నాకు ముందు చూసినప్పుడు బాగా నచ్చింది, కానీ తర్వాత చూసినప్పుడు నచ్చలేదు. వాళ్ళు ఏట్రా ఎలా ఉండేవారు, ఒకసారి ఎలా మారిపోయారని. ఒకసారి ఆలోచించండి. దేవునికి ఇవ్వాల్సిన భక్తి సమయం దేవునికి ఇచ్చేశారు. అది దాటిపోగానే వాళ్ళ సమయం అంటది. ఎవరి సమయం? దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చేశారు. అది దాటిపోయిన తర్వాత ఎవరి సమయం? మనం అలా లేం కదా.
మీ పక్కన అడుగు, మీరు అలా ఉన్నారా అని. ఏమన్నారు? చచ్చే మేము చాలా దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చే మనం మిగిలిన సమయంలో దేవునితో ఉంటున్నామా? ఇదే ఆచార సంబంధమైన మనసు. రెండవది ఏంటనంటే మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మార్క్ 7:5. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన్ను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. 11వ వచనం చదివేతారు. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన యెడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన ఈ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. కొంతమంది ఏం చేస్తారనంటే అప్పుడు ఆచార పద్ధతులు ఆ టైంలో ఎలా ఉన్నాయనంటే, వీడు దేవుని కొరకు అని చెప్పి నియమించిన తర్వాత ఆ వ్యక్తి దేవుని పనులే చేయాలి, ఇంకే పనులు చేయకూడదు అనే ఆచార క్రమాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీ తల్లిదండ్రులని నువ్వు సన్మానించాలి, నువ్వు గౌరవించాలి, నువ్వు ప్రేమించాలి అనే బైబిల్ చెప్తున్న పద్ధతిని విడిచిపెట్టి మేము దేవునికే కదా సేవ చేస్తున్నాం, ఇంక మిగతా పనులు చేయకపోయినా పర్లేదు అన్నట్టుగా చాలా మంది చేస్తూ ఉంటారు. కొంతమంది అంతేనండి. ఏంటనంటే దేవుడు, దేవుని మందిరం, దేవుని పని అనగానే వాళ్ళు ఆకలి మర్చిపోతారు, నిద్ర మర్చిపోతారు, శరీర కష్టాన్ని మర్చిపోతారు, అన్నీ మర్చిపోయి దేవుని మందిరంలో పని చేయడానికి ఇష్టపడతా ఉంటారు. సమయం అనక అసమయం అనక అన్ని సమయాల్లో వారి పని చేయడానికి ఇష్టపడతారు. కానీ ఇంట్లో పుల్ల తీసి పక్కెట్టరు, కింద పడిపోయిన పుల్ల తీసి జరపరు. వాళ్ళ వస్తువే అయినా వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు ఇది ఇక్కడ ఉండకూడదు కదా, అక్కడ కదా ఉండాలి, అక్కడ తీసి పెట్టేద్దాం అని చెప్పి అక్కడ పెట్టడానికి కూడా ఇష్టపడరు. ఈరోజు దేవునికి ఎంత ప్రాముఖ్యంగా దేవుని మందిరం, దేవుని పని, దేవునికే నేను సంబంధించిన వ్యక్తిని చెప్పి దేవుని పనులు చేయడానికి ఇష్టపడుతున్న మనం మన వ్యక్తిగతమైన జీవితంలో మన ద్వారా దేవుడు పని చేయాలనుకున్న పనుల విషయంలో ఎలా ఆలోచిస్తున్నాం ఆలోచించండి. ఇది ఆచార సంబంధమైన భక్తి కాదా? దేవుడు మనల్ని కోరుకున్న జీవితంలో ఏ ప్రదేశంలో ఉన్నా దేవుని కొరకు పనిచేసే వారిగా మనం ఉండాలి. కానీ ప్రదేశాన్ని దాటినప్పుడు మన ఇష్టానుసారంగా వ్యవహరించడం ఏమాత్రం కూడా నువ్వు క్రైస్తవుడు అని చెప్పడానికి మనని అనర్హుడిగా చేస్తూ ఉంటుంది. ఒక ఫంక్షన్లో మేము ప్రదేశాన్ని వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమం అంతా జరుగుతుంది, పెళ్లి ఫంక్షను. అందరూ మంచి హడావిడిలో ఉన్నారు. అయితే ఎలక్ట్రీషియన్ ఆయన ఏం చేశాడంటే ఫ్యాన్ తీసుకొచ్చి కొంచెం నడిచే దారి దగ్గర పెట్టేశాడు. పెట్టేసి మరి మర్చిపోయాడో తెలియదు, ఏం చేసి తెలుసు, అన్ని బిగించాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈలోపు వస్తున్న వాళ్ళందరూ చూస్తున్నారు. పిల్లలు అది పరిగెడతా ఉంటారు కదా, ఎవడో ఒకటి వెళ్తున్నాడు, అటు తొంతున్నాడు, కింద ఆడుతున్నాడు. ఈలోపు అందరూ అది గమనిస్తున్నారు కానీ ఎవరు అది పట్టించుకోలేదు. మేము కూడా అది పట్టించుకోలేదు, తీసేస్తారేమో అని అనుకున్నాం. ఈలోపు ఒక ఆయన వచ్చి ఆ ఫ్యాన్ తీసుకొచ్చి అలా పక్క పెడుతుంటే పక్కన ఇంకో ఆయన, బుద్ధి లేదా, ఇప్పటి వరకు అలాగ అడ్డు పెట్టావు అని చెప్పి ఆయన తిడుతున్నాడు. అంటే సారీ అండి అని చెప్పి ఆయన చెప్పి అక్కడ ఆ వస్తువు పెట్టేసి ఆయన వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మాకు అనిపించింది, ఎలక్ట్రీషియన్ అందరితో పాటు కూర్చుంటాడా? ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆయన ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటాడు. అక్కడ కూర్చున్నాడేట అని చెప్పి మాకు డౌట్ వచ్చి మేము మామూలుగా అంతా అయిపోయిన తర్వాత భోజనాల లైన్లో నించున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మామూలుగా అడుగా, ఆ ఫ్యాన్ మీరు అక్కడ పెట్టారు, మీరేనా ఎలక్ట్రీషియన్ అండి అని అంటే, కాదండి నేను పెళ్ళికొడుకాల ఫ్రెండ్ అని చెప్పాడు. పెళ్ళికొడుకాల ఫ్రెండ్ ఫ్యాన్ అక్కడ పెడితే ఎవడో తిడితే పర్లేదులేండి అని చెప్పి మౌనంగా వెళ్ళి కూర్చున్నాడంట. మనం అలా కూర్చుంటామా? మనం అడ్డం ఉన్నదని తీసాడు, తీసినందుకు తిట్లు తిన్నాడు. దానికి తిట్లు మనం తింటాం. మనమైతే మనది నేను క్రమమైన వాడిని అని చెప్పడానికి ఆయన ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో ఆ క్రమాన్ని చూపించడానికి ఆయన ఇష్టపడ్డాడు.
ఈరోజు మనలో క్రమం ఉంటే అన్ని ప్రదేశంలో ఆ క్రమాన్ని చూపించడానికి ఇష్టపడతాం. దైవ సంబంధమైన పద్ధతిలో మాత్రమే కాదు, ఎక్కడుంటే అక్కడ మన జీవితంలో క్రమం ఉంటుంది. ఎక్కడ బతికితే అక్కడ మన జీవితంలో చూసినప్పుడు ఈ క్రమమైన వాడని చెప్పగలుగుతారు. ఈరోజు ఆచార సంబంధమైన భక్తి ఏం చేస్తుంది అని అంటే, మందిరంలోనే మన క్రమం, మందిరంలోనే మన భక్తి, మందిరంలోనే మన అదుపు, మందిరంలోనే మనం చూసే చూపు, మన ఆలోచనలు, మన పద్ధతులు అన్ని మందిరంలోనే. మందిరంలో దాటిపోయి బయటికి వెళ్ళామంటే ఎవరు వచ్చేస్తారు బయటికి? అపరిచితుడు వచ్చేస్తాడు బయటికి. అప్పుడు మనం షేడ్ 1, షేడ్ 2, షేడ్ 3 మొదలైపోద్ది. ఒక వీడియో వైరల్ అయింది బాగా. ఏంటనంటే, నన్ను రెచ్చగొట్టుకో అంటున్నాడు ఆయన. రెచ్చగొడితే ఏమవుతాడు? రాక్షసుడు అయిపోతాడంట, అమ్మ చెప్తుంది. రెచ్చగొడితే మనం ఏమవుతాం? ఒకసారి మీ పక్క వాళ్ళ ముఖం చూడండి, ఏం అనొద్దు, జస్ట్ వాళ్ళ ముఖం చూడండి అంతే. చూసారా ఎలా ఉన్నారు వాళ్ళు? సాత్వికంగా ఉన్నారు. అన్ని సమయాల్లో మనం దేవునితో మందిరంలో ఉన్నట్టే బయట కూడా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటాడు. మూడో విషయం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో, ఎందుకు ఏర్పరచుకున్నాడో మర్చిపోయాంట వాళ్ళు నచ్చిన పద్ధతికి తిరిగిపోవడానికి ఇష్టపడ్డారంట. ఈరోజు ఆలోచించండి, కొంతమంది వచ్చి కొన్ని విషయాలు మనకు చెప్తారు. ఏంటి మీరు లెంట్ డేస్ ఫాలో అవరా? లెంట్ డేస్ ఇప్పుడు లెంట్ డేస్ నడుస్తున్నట్టున్నాయి కదా, మీరు అవి చేయరా? మన క్రైస్తవులు కదా, చేయాలి కదా. చేయాలి వద్దా? దేవుడు ఏ ప్రదేశంలో కూడా పని చెప్పలేదు. నీకు ఉపవాసమే ఉండాలంటే సంవత్సరం అంతా ఉంటామా? ఆ 40 దినాలు ఉంటే ఏదో వస్తుందని మనకేమనిపిస్తుంది? 40 దినాలు మనం ఉన్నామనంటే మనలో ఏదో జరగాలి కదా. ఏం జరగాలని కోరుకుంటాం? ఇప్పటి నుంచో ఎదురు చూస్తుంది మన జీవితంలోకి, అది వచ్చేయాలి, జరిగిపోవాలి. ఇలాంటి ఆలోచనలన్నీ మనలో వచ్చేస్తూ ఉంటాయి. ఆచార సంబంధమైన పద్ధతి మనం వెంబడించేటప్పుడు ఏదో లాభం ఆశించో లేకపోతే ఏదో దీవెని ఆశించో మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుని సంబంధమైన జీవిత విధానంలోకి మనం వస్తే, నా అంతరంగం ఎంతవరకు మారింది, నా జీవన విధానం ఎన్ని పరిస్థితుల్లో నేను దేవునికి ఇష్టంగా మారాను అనే లెక్కకి మనం ఇష్టపడుతూ ఉంటాం. కాబట్టి వీళ్ళని చూస్తే చాలా తొందరగా ఆ విషయాల్లో తిరిగిపోవడం మనం చూడగలుగుతాం. కొన్ని పండగలు క్రైస్తవులు కూడా చేస్తారంట. ఈ వచ్చే నెలలో ఎప్పుడో ఏదో గుడారాల ఏమవుద్ది, చాలా పెద్ద పండగ అయిపోతూ ఉంటుంది. సమూహంగా కూడి దేవుడిని ఆరాధించడం మంచిదే. అంతమంది జనం వచ్చినప్పుడు ఎవడన్నా ఒక బాంబు ఎత్తే ఏమవుద్ది? అందరూ పరలోకానికి వెళ్తామో లేదో మనం చెప్పలేము. కానీ ఆలోచించండి, సమూహంగా కూడి దేవుని స్తుతించడం మంచిదే. వచ్చిన తర్వాత నీ జీవితంలో ఏం మార్పు వచ్చింది? ఎలాంటి మార్పులతో నువ్వు దేవుని కొరకు బతికావు? ఎలాంటి ఆలోచనతో దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకున్నావు? ఎంతవరకు ఇన్నిసార్లు జరిగాయి కదా, ఇంతమంది దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డారు, వారి జీవితాన్ని మార్చుకొని ఇలా వారి జీవితాల్లో బతుకుతున్నారని చెప్పి సాక్ష్యాలు ఎప్పుడు వినపడ్డాయా? ఫోటో పెట్టి మేము ఇక్కడ ఉన్నాం, వీఆర్ బ్లెస్డ్. మనుషుల దగ్గరికి వెళ్తే దీవెనపడతావా? దేవుని దగ్గరికి వస్తే దీవెనపడతావా? తెలియకపోయినా చాలా మంది బయట ఏం చేస్తారంటే దేవుని వెతకడానికి ప్రయాసపడతా ఉంటారు. నిజమైన దేవుని తెలుసుకున్న మనం దేవుని వెతకం, మనుషుల్ని వెతుకుతూ ఉంటాం. మనుషుల దగ్గర దొరికే వాటిని వెతుకుతూ ఉంటాం. మనుషులు ఇచ్చే వాటి వైపు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ప్రార్థన చేస్తే పరలోకం దిగిపోద్ది అన్నట్టుగా మనిషి దగ్గరికి వెళ్ళి చెయ్యేసి ప్రార్థన చేయండి. ఒకసారి ఒక ఆవిడ రోడ్డు మీద ఆగి వాళ్ళ కూతురికి 20 ఏళ్ళు కూడా ఉండవేమో, నెత్తి మీద చేసి ప్రార్థన చేసే, బాబు పెళ్ళి అవ్వట్లేదని చెప్పి అడుగుతుంది. నేను అన్నాను, ముందు నాకే అవ్వలేదమ్మా అని అంటే ఆవిడేమందంటే, లేదు నువ్వు చేస్తే అవుతుంది అని అంటే నాకు అవ్వలేదంటే సమయానుకూలంగా దేవుడు అనుకూలపరుస్తాడు. కానీ ఆవిడ అంటుంది, మీరు చెయ్యాలంటుంది. ప్రార్థన చేస్తాను లేమనంటే, లేదు చెయ్యేసి ప్రార్థన చేయాలంటుంది. వదలలే. ఆవిడకి ఏటి ఆశ? చేతిలోంచి ఏదో అగ్నిహస్త్రం ఏమవుద్ది, మెదల్లోకి వెళ్ళి ఏదో పని చేసేస్తుందని ఆశ.
మనకు కూడా చాలామంది నువ్వు ఎదగకపోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడి నించున్న వాళ్ళతోనే దేవుడు ఉంటాడు, అక్కడ కూర్చున్న వాళ్ళతో దేవుడు ఉండడా? మరి ఎవరైనా ప్రార్థన చేయాలి అని అడిగితే అక్క నేను చేయమంటావా, అమ్మ నన్ను చేయమంటావా, అన్న నన్ను చేయమంటావా అని ఎవరైనా అడిగారా? లేదు లేదు, పాస్టర్ గారు ఆయన చెయ్యమని ఆయన చెయ్యాలా, ఆయనే చెయ్యాలా, ఆయన దగ్గరికి వెళ్ళాలా? ఆచారం కాదా? దేవుడు కోరుకునేది నా దగ్గరికి రండి. ఆయన అన్నాడు సమస్త జనులను శిష్యులుగా చేయండి అని అన్నాడు. ఎవరికి శిష్యులుగా చేయాలి? పాస్టర్ గారికా, దేవునికా? దేవునికి శిష్యులుగా మనం మారాలి, ఆయన్ని వెంబడించాలి. మనం అందరం ఎదగాలని కోరుకునే ఏకైక వ్యక్తి యేసుప్రభు. ఈరోజు ఆలోచించండి, అందరం మనం ఆయనకు ఒకటే. ఇక్కడ నించున్న వాళ్ళు ఒకటి, అక్కడ కూర్చున్న వాళ్ళు ఒకటి, ఆయన దృష్టిలో ఎవరు కూడా కాదు. అందుకే అందరం ఆ స్థాయిలో ఎదగాలని దేవుని ఆశ. ఆచార సంబంధమైన భక్తి ఏం చేస్తుందంటే ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటుంది. 4వది, ఒక 5 నిమిషాల్లో మనం ఈ విషయాలు ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. మనుషులు కొన్ని పద్ధతులు సృష్టిస్తూ ఉంటారు, కొన్ని పద్ధతులు నియమిస్తూ ఉంటారు. దేవుణ్ణి నేను కలిగి ఉన్నాననే ధైర్యంతో కొన్ని విషయాల్లో మనం ముందు వెళ్ళాలి. ఆ విశ్వాసపు స్థాయి మనలో లేకపోతే ఎదగడానికి దేవుని మందిరంలోకి రావాలి. అంతేకాని మనం ఏం చేస్తామనంటే ఎందుకు వచ్చింది గొడవలే, చేయకపోతేనే మంచిది అని చెప్పి కొన్ని పనుల్లో మనం లోక మూల పాఠాలు తట్టు మనం వెళ్తూ ఉంటాం. ఏంటనంటే ఒక ఆవిడ ఒకరు చనిపోయారని చెప్పి మేము ఆ ప్రదేశంలోకి వెళ్ళి అందరం ప్రార్థన చేస్తున్నాం. ఆవిడ కుటుంబీకులే క్రైస్తవురాలంట. అంటే ఎవరో లేరు, కార్యక్రమం చేయండి అంటే ఆ పాస్టర్ గారు పంపిస్తే వెళ్తే ఆ పని చేసేటప్పుడు ఒక ఆవిడ దూరంగా నించుంటుంది. ఏంటనంటే శవాన్ని ముట్టకూడదు కదా అంటుంది. కుటుంబీకురాలు ఆవిడ ముట్టకూడదంట. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆవిడ ముట్టి ఆవిడని పాతి పెడితే ఈవిడ దూరంగా నించొని ఆనందిస్తుందంట. చేశారంటే ఒక అర్థం ఉంటుంది. ఆవిడ ఏం చెప్పింది తెలుసా? మైలు. ఏంటంట? మైలు. మా ఇంట్లో అసలే శుభకార్యం ఉందో ఒకటి, ఇప్పుడు చేసామనుకో ఏమవుద్ది? మైలు పడిపోతాం. అసలే ఇల్లు కడదాం అనుకుంటున్నాం, అసలే ఆలోచిస్తున్నాం, సంబంధం చూస్తున్నాం. ఇప్పుడు నేను అక్కడ ఆ ప్రదేశంలో ఉంటే నాకేమవుద్ది? చచ్చిన వారమై ఉండగా దేవుడు మనల్ని బతికించాడు. జీవం లేని వారిగా ఉండగా ఆయన జీవం మనలోకి ఇచ్చాడు. మనం జీవించే వారిగా మనం బతకాలి. జీవింప చేయువారిగా మన మాట ఉండాలి, మన ఆలోచన ఉండాలి, మన క్రియ ఉండాలి. దుఃఖపడి వారి ఇంట జ్ఞానులు సహవాసం చేయడానికి ఇష్టపడతారంట, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారంట. అయ్యో దుఃఖంలో ఉన్నారే నేను వెళ్ళాలి, వాళ్ళని ఆదరించాలి. అయ్యో కీడులో ఉన్నారే నేను వెళ్ళాలి, వారిని ధైర్యపరచాలి. అయ్యో బాధలో ఉన్నారే నేను వెళ్తే వారు ఆదరించబడతారేమో, నేను వెళ్ళి ఒక మాట చెప్తే ధైర్యపరచబడతారేమో, నేను వెళ్ళి ఒక మాట చెప్తే వారు సంతోషిస్తారేమో అని చెప్పి దుఃఖించే వారి ఇంటికి ఉండాలని చెప్పి క్రీస్తు మనసు మనకు చెప్తే మైలని, బాధని, దుఃఖమని ఆ దగ్గర నుంచి నీకేదో వచ్చేస్తుందని ఆలోచించండి. ఈ భూమి మీద ఈ పుట్టినప్పటి నుంచి చనిపోలేనాడు ఎవడో లేడు, అందరూ చచ్చిపోతున్నారు. చచ్చిపోయి ఏదో రకంగా సమాధిలో పాతిపెట్టబడుతున్నారు. పాతిపెట్టబడినోడు ఈ రోజు మన మధ్యలోకి రాలే అంటే పాతిపెట్టబడినోడు అక్కడే ఉంటాడు, నువ్వు భయపడాల్సిన పని లేదు. కానీ కొన్ని ఆచారాలు మనం చేస్తూ ఉంటాం. ఆ చేసేటప్పుడు మనం ఏం చెప్తామనంటే మనం వారి దగ్గర నుంచి ఏదో కీడు వస్తుందని. ఏమీ రాదండి. దేవుని సంబంధమైన నీతిలో మనం ఉండేటప్పుడు చాలా పనులు ప్రార్థన చేసుకుని మనం చేయొచ్చు. వాళ్ళు అంటారంట, ఏమని అంటారంటే ఇది ముట్టకూడదు, ఇది తినకూడదు. 23వ వచనం 22వ వచనం చదివితే, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై చచ్చిపోయిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞల పద్ధతులను అనుసరించి పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, ముట్టుకోవద్దు అను విధులకు మీరు లోబడినేలా? మనుషులు కనిపించిన పద్ధతులకి మీరు లోబడతారేంటి? కొంతమంది చాలా
మూఢ నమ్మకాలు వెంబడించిన వారుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏంటనంటే ఈరోజు ఆహారం తిన్నాం అనుకోండి, నీ కడుపులో ఉండిపోద్ది, అది బతికున్నంత కాలం ఉండిపోద్దా? ఏమవుద్ది? తెల్లారేసరికి బయటికి వెళ్ళిపోద్ది అది. దాని విషయంలో ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని వ్యతిరేకతలో ఆలోచించండి. దేవుని ప్రేమతో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం నిలబడి చేసే చిన్న చర్యలు దేవుని ప్రేమను వారు చూడగలిగేలా చేస్తుంది. కానీ ఈరోజు మనం చేసే చిన్న చిన్న ద్వేషపు చర్యలు దేవుణ్ణి ఆశించుకునేలా చేస్తున్నాయి. మీరు అంతే, మీరు దేవుడు అంతే. దేవుని ప్రేమ అందరినీ ప్రేమించగలిగి, అందరితో ఉండగలిగి, అందరి పరిస్థితుల మధ్య సహాయం చేయగలిగే మనసు మనకిస్తే, ఈరోజు మనం ప్రేమించడం పక్కన పెట్టి ద్వేషించే మనసును మనం పెట్టుకుంటా ఉన్నాం. ఆచార సంబంధమైన మనసు దేవుణ్ణి దూరపరిచి ఆచారాలు వెంబడిస్తూ నేను క్రైస్తవుని అని రుజువుపరుచుకునే పరిస్థితుల మధ్య జీవించడానికి ఇష్టపడతా ఉంటారు. ఈరోజు దేవుని మాట ఆలోచించండి. ఆచారాన్ని పక్కన పెట్టి దేవుడిని మన హృదయంలోకి తీసుకుని ఎదగడానికి ప్రయత్నం చేయడానికి మనం ఇష్టపడతా ఉన్నాం. ఆఖరిగా ఏంటనంటే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృ పారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు అని అంటే, పితరులు అనుసరించిన వ్యర్థ ప్రవర్తనను బట్టి మనం నడవకూడదు గాని దేవుని కొరకు ఉపయోగకరమైన పాత్రగా ఉండాలి. మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఉపయోగకరమైనవా, వేస్ట్వా? మన ఇంట్లో ఉన్న వాడుకున్న వస్తువులన్నీ ఉపయోగకరమైనవా, వృధావా? ఆలోచన చెప్పండి. ఇది వేస్ట్, బయట పడేయచ్చు అన్న వస్తువు ఏదైనా ఉందా? కొంచెం ఆలోచించండి. అలా ఉంటే మేమెందుకు కొంటామండి అంటారా? కదా, కొనం. డస్ట్బిన్ అదే మంచి ఇంపార్టెంట్. ఎందుకు? చెత్తల్లా తీసుకెళ్ళి అందులో వేసి మనం శుభ్రంగా ఉంటాం. అది అలాగా ఉన్నా ఆఖరికి డస్ట్బిన్ కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి మనం ఉపయోగపడకపోతే ఎలాగా? దేవుని తెలుసుకొని మనం ఉపయోగపడకపోతే ఎలాగా? ఎన్నాళ్ళు దేవుని తెలుసుకొని దేవుని వెంబడించి అలాగే కూర్చొని ఉండిపోతామా? దేవుని కొరకు నేను నా జీవితాన్ని ఇలా మార్చుకున్నాను, నేను ఇలా దేవుని కొరకు మరొకరిని దేవుని మందిలోకి తీసుకొచ్చాను. మందిరాన్ని నింపేమని నేను చెప్పట్లే, నన్ను చూసి నన్ను వెంబడించి ఇలా వచ్చారని చెప్పి దేవుని కొరకు మనం ఎవరిని చూపించగలం? మన జీవితాన్ని చూసి వీరు ఇలా మారారు, ఇలా బతికారు, అందుని బట్టి నేను దేవుని పట్టుకున్నానని చెప్పి దేవుణ్ణి అనుసరించగలరా? వ్యర్థంగా బతుకుతున్నామా అంటే మన జీవితం వ్యర్థంగా ఉందా, ఉపయోగకరంగా ఉందా? ఉపయోగకరంగా ఉంటే మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతారు, మనతో ఉండడానికి ఇష్టపడతారు, మనల్ని అనుసరించడానికి ఇష్టపడతారు. కానీ ఈరోజు మనల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటున్నారు అని అంటే ఉపయోగకరమైన వస్తువా, వ్యర్థకరంగా వస్తువా? మనం ఉపయోగకరమైన వారమా, వ్యర్థమైన వారమా? మీ పక్క వాళ్ళని అడగండి ఒక మాట. మీరు ఉపయోగకరమైన వారా, వ్యర్థమైన వారా? అంటే ఇంగ్లీష్ పదం బాగుంటుంది. వేస్ట్ ఫెలోవా? లేదు, వాడుకోవడానికి ఉపయోగపడే వస్తువా? తిడతా ఉంటాం కదా, పనికిమాల. పనికిమాల అంటే అది వేస్ట్ ఫెలో అనే. ఎవరు మనం? ఉపయోగపడేవారమేనా? ఆలోచిద్దాం. మన మాట, మన క్రియ, మనం చేసే ప్రతి పని కూడా దేవుడు ప్రత్యేకంగా ఆలోచించాడు. మనం ఉపయోగకరంగా ఉండాలి. ఆచార బలహీన